జ్యువెలరీని స్టోర్ తీసుకునేటప్పుడు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట, ప్రెషియస్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంత ప్రెషియస్గా చూసుకుంటాను నేను. లక్ష్మీదేవిలాగా రెడీ కావాలనుకున్నప్పుడు సింగిల్ బ్యాంగిల్ ఇది. జుమ్కి నార్మల్గా రౌండ్గా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం. తమ్నైల్ చూసే ఉంటారు కదా, వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనకి జ్యువెలరీ ఆల్రెడీ వేసుకుని ఉన్నవి అస్సలు వేసుకోవాలనిపించదు. కొత్త కొత్త జ్యువెలరీ, మంచి మంచి డిజైన్స్ వేసుకోవాలని మనకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది, అవునా? ఈ మధ్య కాలంలో నేను నా జ్యువెలరీ వార్డ్రోబ్ని అప్డేట్ చేశాను. ఈ వెడ్డింగ్ సీజన్ కోసం, ఫంక్షన్స్ కోసం మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందున్న వాటిలో ఎక్కువ ఎంక్వైరీస్ వచ్చిన జ్యువెలరీ అండ్ ఇప్పుడు లేటెస్ట్గా నేను కొత్తగా కొనుక్కున్న జ్యువెలరీ మీకు చూపించాను అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ యూనిక్ అనుకున్నాం కదా, సో యూనిక్ పీసే చూపిస్తాం మీకు. యాంటీ నెక్లెస్లోనే డిఫరెంట్ డిజైన్ యూనిక్ పీస్ తీసుకొచ్చాను మీకోసం. చూడండి, మొత్తం గోల్డ్ కలర్ బాల్స్ లాగా వచ్చిందనమాట. ఇట్లా ఇది ఎగ్జాక్ట్గా రియల్ గోల్డ్ లాగా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్తోని, వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్తోని ఇలా మనకి ఇచ్చారనమాట. నెమలి డిజైన్లో ఇచ్చారు. ఇది మనం డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, హాఫ్ శారీస్ మీదకి వేసుకోవచ్చు, అండ్ దెన్ శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా, సింపుల్గా, క్లాస్గా ఉంటుంది అనమాట. దీనికి ఇలా గ్రీన్ కలర్ ఇలా థ్రెడ్ ఇచ్చారనమాట, బాగుంది. ఇది వచ్చేసి డైమండ్ డిజైన్కి రెప్లికా అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో దీన్ని ఒక మంచి అవుట్ఫిట్ మీదకి స్టైల్ చేసి చూపిస్తాను. యూనిక్గా ఉంది కదా, ఇంకా రాబోతున్నాయి, వెయిట్ చేయండి. అందరికీ ఫేవరెట్, అందరికీ డ్రీమ్ పీస్ అనొచ్చు, డ్రీమ్ నెక్ సెట్ అనొచ్చు. ఇది వెరీ న్యూ టు మై వార్డ్రోబ్. ఇది జడావో కుందన్లో చూడండి, 3 స్టెప్స్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నేను చాలా అంటే చాలా డేస్ నుంచి ట్రెండ్ అవుతున్నప్పటి నుంచి కొనాలనుకుంటున్నాను. అండ్ దట్టు ఇమిటేషన్లో వచ్చాయి, కానీ జడావులోనే తీసుకుందామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట. ఫైనల్లీ తీసుకున్నాను నేను. చూడండి ఎంత బాగుందో, ఒక్కసారి కూడా వేసుకోలేదు అసలు, మొన్ననే వచ్చింది. వెనుక చూడండి ఫిల్లింగ్. జడావులు మనకి ఏంటంటే స్పెషల్, ఎందుకంత కాస్ట్ ఉంటుంది అంటే లోపల ఇట్లా మనం లక్క అంటాం కదా, లక్క ప్లస్ మెటల్తోని వెనుక ఫిల్లింగ్ ఇస్తారు. ముందు ప్యూర్ కుందన్స్తోని, ఎమరాల్డ్స్తో, పర్ల్స్తో, రియల్ పర్ల్స్తోని ఇస్తారన్నమాట మనకి. సో అందువల్ల దీనికి మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది జడావు, వేరే వాటితో కంపేర్ చేస్తే. చాలా బాగుంది కదా. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు గైస్, ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ప్రస్తుతానికి నాకున్న గోల్డ్ జ్యువెలరీ మొత్తం పక్కన పెట్టి ఇది ఎప్పుడు వేసుకోవాలా అని నేను ఇలా ప్యూర్ ప్లెయిన్ పట్టు శారీస్ మీదకి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు జడావు నెక్లెస్ తీసుకున్నాం, మరి ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి కదా దీనికి మ్యాచింగ్. ఇవి వచ్చేసి ఇయర్ కఫ్ మోడల్ ఇయర్ రింగ్స్, అండ్ దట్టు జడావులు సేమ్. దీనికోసం మనం తీసుకున్నాం. మనం విడిగా ఒక్కటైనా పెట్టుకోవచ్చు, లేదంటే దీంతో పెట్టేసుకుంటే మనకి ఇంకేం అవసరం ఉండదు, జస్ట్ ఒక సెట్ సరిపోతుంది. అసలు పికాక్ డిజైన్లో వచ్చాయన్నమాట. మనకి వెనుక మనకి స్క్రూ మోడల్ ఇట్లా ఇస్తారు, గోల్డ్ వాటికి ఇచ్చినట్టే ఇస్తారు. మనకి ఇట్లా హుక్స్ ఇస్తారు, మనకి ఇలా సపోర్ట్గా ఉండడానికి ఇలా హుక్స్ ఇస్తారు, మీకు తెలిసే ఉంటుంది. పాపడి బిల్ల నేను జడావు కుందన్ నెక్లెస్ మీదకి ఇది సెట్ అవుతుంది, వేరే ఏ ట్రెడిషనల్ పట్టు శారీస్ మీదకైనా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. ఈ 3 రౌండ్ షేప్స్ ఇచ్చి లోపల పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇచ్చారు విత్ పర్ల్స్. యూజువల్గా కామన్ డిజైన్, బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇలా 3 స్టెప్స్లో ఉండడం వల్ల మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి ఆ ట్రెడిషనల్ క్లాసీ లుక్ అనేది వస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఏంటంటే ఇలా పెద్దగా వస్తుంది కదా లాకెట్, అలాంటి పాపడి బిళ్ళలు తీసుకోకండి. నేను కొన్నిటి మీదకి సెట్ అవుతుంది, నేను తీసుకున్నా కానీ అదంత మంచిగా అనిపించలేదు నాకు. పాపడి బిళ్ళలు ఎప్పుడైనా కానీ డిజైన్ ఎక్కువ ఉండాలి, సైజు అంటే చూడడానికి చిన్నగా ఉండాలి, మీడియం ఆర్ చిన్న సైజు తీసుకోండి. అండ్ డిజైన్ బాగా ఉండేటట్టుగా తీసుకోండి, మంచిగా ఎలివేటెడ్ డిజైన్ ఉండేలాగా తీసుకోండి.
పాపెట్లో కూడా మనకి డిజైన్ కనిపించేలాగా తీసుకోండి. చాలామందికి ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉందని తెలుసు, చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. నేను కూడా ఇన్స్టాగ్రామ్ నుంచే తీసుకున్నాను. ఇది స్టెప్స్గా మనకి ఇయర్ చైన్స్ పర్ల్స్లో చాలా వచ్చాయి, తీసుకున్నాం కూడా. రావడం మాత్రం ఇప్పుడే అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇది గోల్డ్ లాగానే ఉంది. నేను ఇంతవరకు పెట్టుకోలేదు, బట్ డెఫినెట్గా నెక్స్ట్ ట్రై చేస్తాను దీన్ని. చాలా అంటే చాలా బాగుంది డిజైన్. చూడండి, టూ లైన్స్ వచ్చాయి, ఈచ్ లైన్కి మనకి 5 ఇచ్చారనమాట. మొత్తం 10 స్టెప్స్ వచ్చాయి, మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు. మొత్తం ఇట్లా చిక్కు పడకుండా మనకి ఇట్లా స్టెప్స్గా విడివిడిగా ఇచ్చారనమాట హుక్, సో దట్ మనకు చిక్కు పడదు ఈజీగా. ఒకవేళ పడ్డ వెంటనే ఇప్పుడు నేను తీసాను కదా అలా తీసేసుకోవచ్చు. సీ లుక్ ఎట్లా ఉందో చూడండి. ఇది కావాలంటే, ఈ క్వాలిటీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. ఓకే, వంకీలు పెట్టుకుంటాం కదా అక్కడే ఇలా పెట్టుకుంటారు అనమాట. అండ్ ప్లెయిన్ డిజైన్ లేకుండా మగ్గం వర్క్ లేని బ్లౌజులు ఉంటాయి కదా బార్డర్తోని, అలాంటి బ్లౌజుల మీదకి ఇవి చాలా ఎలివేట్ అవుతాయి. సో ఇలా పెట్టుకుంటే చేతులు బొద్దుగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది క్వాలిటీ ఎగ్జాక్ట్గా గోల్డెన్ లాగా ఉంది ఇది. సో అందుకని తీసుకున్నాను అనమాట, అందుకే తీసుకున్నాను. మీరు కూడా చూడండి ఎంత బాగుంది డీటెయిలింగ్. ప్రైస్ కూడా మనకి బాగానే పడ్డది. సో కామెంట్ చేయండి, నేను ఎక్కడ తీసుకున్నానో చెప్తాను. వెడ్డింగ్ సీజన్ కదా, మీకు యూజ్ అవుతుంది, తీసుకోండి. నెక్స్ట్ పీస్ వచ్చేసి నవరత్న డిజైన్. ఇది కూడా ఒక్కసారి కూడా వేసుకోలేదు, కొత్తది. చూడండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది నవరత్న డిజైన్ నెక్లెస్ అనమాట ఇది. సో మీకు దగ్గరగా కనిపించాలని వాళ్ళ హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను నేను. చూడండి ఎంత బాగుంది క్వాలిటీ కదా. ఇది డ్రెస్సెస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి, శారీస్ మీదకి చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ నెక్ సెట్, మనకి నెక్ దగ్గర ప్లేస్ లేదు, హెవీగా ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకొని చూపిస్తున్నాను. చూడండి చాలా బాగుంటుంది. ఇది కూడా యూనిక్గా నవరత్నాలు అన్ని కలర్స్ ఉన్నాయి కదా. ఇయర్ రింగ్స్లో నాకు కెంపుని హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్ సింపుల్గా. డిజైన్లో బ్రేస్లెట్ కూడా తీసుకున్నాం అనమాట. సి ఇలా డ్రెస్సెస్ మీదకి ఇది ఒక్కటి వేసుకొని వెళ్ళినా కూడా ఎంత బాగుంటుంది అసలు. ఇవి వచ్చేసి ఏంటో చెప్పుకోండి, ఎనీ గెసెస్? ఇవి వచ్చేసి పట్టీలు. ఓకే, కొంతమంది పట్టీలు అంటారు, కొంతమంది పట్టాలు అని అంటారు. కాళ్ళకు వేసుకునే పట్టీలు అనమాట, అందరికి అర్థమవుతాయి. సో పట్టీలు ఎప్పుడు మనం సిల్వర్లోనే తీసుకుంటాం, గోల్డ్లో తీసుకున్నా కూడా నిజంగా గోల్డ్ అయితే మనం పెట్టుకోకూడదు అంటారు కాళ్ళకి. సో గోల్డ్ పట్టీలు అయితే మనం పెట్టుకోకూడదు అని నేను చెప్తున్నాను. కాళ్ళకు వేసుకోకూడదు బంగారాన్ని. ఇవి నార్మల్ డిజైన్స్ అన్నీ, రెగ్యులర్ డిజైన్స్ అన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు కాబట్టి నేను మంచి క్వాలిటీ ఉన్నాయి, మంచి డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను. బట్ ఇవి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. మొత్తం కుందన్స్ వచ్చి మధ్యలో ఒక ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చాలా బాగుందన్నమాట. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. నా శ్రీమంతానికి వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రాండ్గా లక్ష్మీదేవి లాగా రెడీ కావాలనుకున్నప్పుడు జ్యువెలరీ హెవీగా వేసుకుంటాం కదా, కాళ్ళకు కూడా మంచిగా పట్టీలు హెవీగా వేసుకుంటే బాగుంటుంది. అది కూడా గోల్డ్ కాకుండా ఉండాలి. నేను చాలా సర్చ్ చేసి ఇది కొన్నాను. కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను ఎక్కడ కొన్నాను అని చెప్పి. ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి హాఫ్ శారీస్ మీదకి బాగుంటాయి. ఇది వచ్చేసి డైమండ్ హారానికి రెప్లికా డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇది ఇంత ఇష్టం కొనుక్కున్నాను నేనైతే. ఒక్కసారి వేసుకున్న వరలక్ష్మి వ్రతానికి అంతే. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. ఎంతమంది అడిగారంటే ఇది చాలామందికి దొరకలేదు కూడా. ఎంత హెవీగా ఉంది చూడండి. నాకు హెవీ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం గైస్. సింపుల్గా కొనేవి సింపుల్గా కొంటాను, హెవీగా హెవీగా ఉంటాయి. బట్ హెవీ డిజైన్స్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పొచ్చు. ఈ శారీ మీకు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీకు క్లోజ్లో. బాగుంది కదా. హారం కూడా మనకి రౌండ్గా వస్తాయి డిజైన్స్. ఇది చూడండి ఇలా వచ్చింది వీ షేప్లో. చాలా యూనిక్ డిజైన్ గైస్ ఇది. ఇది డెఫినెట్గా కొనుక్కోండి మీరు. మీకు నచ్చితే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా కొనుక్కోండి. ఇట్లా ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్. ఇది గోల్డ్ కాసుతోని డైమండ్ డిజైన్తో మొత్తం ఇలా ఇచ్చారు గైస్. సింగిల్ బ్యాంగిల్, ఇది 2 అనుకోకండి, సింగిల్ బ్యాంగిల్. అసలు ఇది నేనే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు గైస్. అసలు
ఎప్పుడు ఎక్కడ చూడండి డిజైన్, ఇది చూడగానే కొనుక్కున్నాను అనమాట. ఎంత బాగుంది చూడండి, ఆ డీటెయిలింగ్ చూడండి, క్వాలిటీ చూడండి. అసలు గోల్డ్ కాదని మనం నోటితో మనం చెప్తే కానీ ఇది గోల్డ్ కాదని ఎవరైనా అనుకోరు. ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు అండ్ మనం వేరే ఇట్లా మట్టి గాజులతో కూడా పేరప్ చేయొచ్చు. నేను చాలా చేశాను, చాలాసార్లు వేసుకున్నాను ఇది. బట్ నాకు ఎన్నిసార్లు వేసుకున్నా నచ్చే బ్యాంగిల్స్ అంటే వీటిని మించి నాకు ఇంకా బ్యాంగిల్స్ అసలు ఎక్కడ నచ్చట్లేదు గైస్. ఇలా కాటన్ బ్యాగ్స్లో పెట్టుకొని జ్యువెలరీని స్టోర్ చేసుకొని అది తీసుకునేటప్పుడు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, ప్రెషియస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత ప్రెషియస్గా చూసుకుంటాను నేను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా సరే. ఎందుకంటే అంత వెతికి కొనుక్కుంటాం కదా ఇష్టంగా మరి. సో గోల్డ్ జ్యువెలరీ ఎలా చూసుకుంటాను ఇవి కూడా అలానే చూసుకుంటాను నేను. కాసు నెక్లెస్ షార్ట్ పేర్ చేయాలనుకొని నేను ఇలా తీసుకున్నాను. చాలా బాగుంది కదా, ఎగ్జాక్ట్గా గోల్డ్ లాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో శారీ మీద. వీటికి ఇయర్ రింగ్స్ ఇలా సింపుల్గా స్టడ్స్ ఇచ్చారనమాట. అందరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. బట్ ఏంటంటే ఎవరైనా కొనుక్కొని వాళ్ళు ఉంటే చెప్తున్నాను, నేను లింక్ పెడతాను ఎక్కడ కొనుక్కున్నానో, మీరు కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎవ్రీ శారీ మీదకి, హాఫ్ శారీ మీదకి అయితే అద్దరిపోయింది. బట్ దీని గురించి అయితే నేను ఒకటి చెప్పగలను గైస్, ఈ నెక్లెస్ గురించి. వేసుకుంటే చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. నేను వేసుకున్న పెద్ద హారం కూడా ఇది డామినేట్ చేసింది. నేను సింగిల్గానే పెట్టుకుంటున్నాను అనమాట దేని మీదైనా కూడా. ఇది అంత బాగుంది గైస్, డిజైన్ చాలా ఎలివేటింగ్గా ఉంటుంది. పెట్టుకుంటే సింగిల్ పీస్ పెట్టుకోండి, ఒకవేళ లేకపోతే మాత్రం డెఫినెట్గా కొనుక్కోండి. ఇది యూనిక్ పీస్ అనే చెప్పొచ్చు. సో అందుకనే చూపిస్తున్నాను. మీకు ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా ఇన్ని ఎంక్వైరీస్ వచ్చాయి దీనికి. మనకి రౌండ్ డిజైన్ ఇస్తారు అమ్మవారిలాగా, బట్ ఇది మధ్యలో డైమండ్ ఫినిషింగ్ వచ్చింది స్టోన్స్తోని విత్ పర్ల్స్ ఇచ్చారండి. పర్ల్ లైన్స్ వచ్చాయన్నమాట గట్టిగా. డిజైన్ చూడండి ఎంత బాగుంది. చైన్స్ కూడా ఒకసారి కూడా ఊడిపోలేదు, చాలా బాగా ఇచ్చారు. పర్ల్ చైన్స్, మొత్తం పర్ల్ చైన్స్ వచ్చేసి 7 ఇచ్చారు. అంత గట్టిగా ఉంటుంది. చాకర్ చాలా బాగుంటుంది. ఇది ఎంతమంది అడిగారో ఇది. సో ఇది కూడా యూనిక్ పీసే గైస్ నా దగ్గర ఉన్న జ్యువెలరీలో, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇలా వచ్చి రెడ్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్స్తో ఇలా ఇచ్చారనమాట. ఇవి నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే వేరే వాటి మీద కూడా ఇవి పేర్ చేసుకోవచ్చు. ఇది కూడా యూనిక్ పీస్, బాగా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది. ఎనీ డ్రెస్సెస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి, శారీస్ మీదకి ఇది పెట్టుకోవచ్చు. హస్రీ చాకర్స్ అంటాం కదా అట్లా. ఇది లేకపోతే కనుక కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఈ పీస్ ఎక్కడ కొన్నానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ దీని సేమ్ పెండెంట్ లాగా ఇట్లా ఇచ్చారు. ఇది కూడా యూనిక్ నెక్లెస్. ఇప్పుడు కంటి నెక్లెసెస్ చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అందులోనే డిఫరెంట్గా ట్రై చేయండి. బాగుంటుంది, యూనిక్గా, మీరు డిఫరెంట్గా హైలైటెడ్గా కనిపిస్తారు అందరూ. ఇట్లా మొత్తం థిక్గా పర్ల్స్ గ్రీన్ బీడ్స్తోని ఇచ్చారనమాట వీ షేప్లో. చాలా బాగుంటుంది ఇది. దీని మీద పెట్టుకున్నా కూడా అద్దరిపోతుంది గైస్. హాఫ్ శారీస్ మీదకైతే పర్టికులర్లీ చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా యూనిక్ పీసే అని చెప్పొచ్చు. అయితే ఇయర్ రింగ్స్ కొంచెం దానికి లైట్గా అనిపించింది. ఫ్యాన్సీ శారీస్ మీదకి సెట్ అవుతాయి ఇయర్ రింగ్స్, బట్ ట్రెడిషనల్ వాటి మీదకి మనం పేరప్ చేయాలంటే ఆ నెక్లెస్ని వేరే జుమ్కీస్తో పేరప్ చేసుకోవచ్చు. తామర పూలతోని, రియల్ పర్ల్స్ విత్ బీడ్స్తోని, పింక్ అండ్ గ్రీన్ వైట్ కుందన్స్తో ఇలా ఇచ్చారనమాట. ఇది చాలా ట్రెండ్ అయిన నెక్లెస్ అనమాట. ఇది డెఫినెట్గా అందరికీ ఉండాలి. సో అందుకని ఇది కూడా యూనిక్ డిజైన్ కాబట్టి చూపిస్తున్నాను. విక్టోరియన్ నెక్లెస్ అనమాట. ఇది లైట్ పింక్ బీడ్స్తోని ఇలా ఇచ్చారనమాట. ఇది నేను ట్రెడిషనల్ వాటి మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి పేర్ చేస్తాను. ఇట్లా జుమ్కీస్ ఇచ్చారు, పెద్ద జుమ్కీస్, చాలా హెవీ సైజ్ ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి అనమాట ఇవి. ఈ జుమ్కీస్ వల్లే నెక్లెస్ కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే మనకి విక్టోరియన్ జ్యువెలరీకి జుమ్కీస్ రావడం సెట్గా చాలా రేర్. సో అందుకని కొన్నాను. ఇలా ఉంటుంది గైస్, చూడండి డిజైన్. ఇది బాగా ట్రెండ్ అయిన నెక్లెస్ ఒకప్పుడు విక్టోరియన్, ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట. విక్టోరియన్లో ఎన్ని డిజైన్స్ వచ్చినా ఎలిఫెంట్ డిజైన్ హైలైట్ అనమాట. అండ్ దట్టు టాప్ నాచ్ క్వాలిటీ. ఇది యాంటిక్లో చూడండి ఎంత బాగా ఇచ్చారో డీటెయిలింగ్. ఎన్ని నెక్లెసెస్ వచ్చినా ఈ డిజైన్, ఈ నెక్లెస్ నచ్చినట్టుగా నాకు అసలు ఏది నచ్చలేదు. సో విక్టోరియన్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేయడం నాకు నచ్చదు. బట్ ఇది మాత్రం డెఫినెట్గా ఉండాలి, మస్ట్ హ్యావ్ పీస్. ఇది గ్రీన్లో స్టోన్స్తోని ఇలా బాగుంది కదా. కొన్ని నెక్లెస్ సెట్స్ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ మనకు అస్సలు నచ్చవు కదా. ఇందాక చెప్పాను కదా, అవి ఈ షేప్ నెక్లెస్ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ నాకు నచ్చలేదు. సో అవి నేను అలాంటి వాటి మీదకి పేర్ చేయడానికి మనకి ఇయర్ రింగ్స్ అని సపరేట్గా కొనుక్కోవాలి.
ఒక 3-4 పీసెస్ కొన్నా. సో అవి మీకు చూపిస్తున్నాను. ఇవి చూడండి, ఏ నెక్లెస్ మీదకి నాకు ఏ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చినాయి నచ్చకపోతే ఇవి నేను పేర్ చేసుకుంటాను అనమాట. డిజైన్ చూడండి ఎంత బాగుందో. జుమ్కి వచ్చేసి రౌండ్గా కాకుండా ఇలా పెద్దగా వచ్చిందనమాట. మనకి రెడ్ తీసుకున్నాను అందులోనే. బ్యూటిఫుల్ ఉంటాయి, దేనికి దానికే బాగుంటాయి అనమాట. సో వీ కెన్ మ్యాచ్ విత్ ఎనీ అదర్ నెక్లెసెస్. జుమ్కి నార్మల్గా రౌండ్గా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఇట్లా ఎక్స్ట్రా వీ షేప్లో వచ్చేసి పెద్దగా వెనుక ఉండదు, మళ్ళీ ఇట్లా ఉంటుంది. వెనక ఇట్లా ఇస్తారు, బీడ్స్తోనే ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇయర్ రింగ్స్. యూనిక్ డిజైన్ అనమాట ఇది. ఇవి హ్యాండ్ పెయింటెడ్, మెయిన్ ఇవి హ్యాండ్ పెయింటెడ్ ఇయర్ రింగ్స్, హ్యాండీక్రాఫ్టెడ్ అనమాట. సో అందుకని మనకు అస్సలు కలర్ పోలేదు. ఇంత కలర్ అంటే ఇంత కలర్ పోలేదు. ఎగ్జాక్ట్గా 6 years అవుతుంది ఇవి కొని. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇవి. బట్ అన్నిటి మీదకి సెట్ కావు. కొన్ని యూనిక్ లుక్స్ మీదకి, కొన్ని యూనిక్ శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతాయి. బట్ ఇవి సింగిల్గానే మనం స్టైల్ చేసుకోవాలి. చాలా బాగున్నాయి కదా. సో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా వేరే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వెడ్డింగ్ సీజన్లో మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతాయి. తర్వాత ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కదా. నెక్స్ట్ వచ్చే వీడియో అస్సలు మిస్ కాకండి. సో దట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.